సో ఫ్రెండ్స్, ముందుగా ఈ ఫోటో ఎడిటింగ్ అయితే చూడండి. సో ఫస్ట్ వన్ ఇది అండ్ సెకండ్ వన్ ఇది. సో చూసారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేయండి సో దట్ నాకు మోటివేషన్గా ఉంటుంది. సో ప్రాజెక్ట్ లింక్స్ అయితే టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. సో అక్కడ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. మీకు ఎలైట్ మోషన్ ప్రో మోడ్ అప్లికేషన్ లింక్ కావాలన్నా టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేశాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో నేనైతే ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటాను, చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇప్పుడు. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో 2 ఫొటోస్ ఉన్నాయి కదా, 2 ఫొటోస్ని 2 టైమ్స్ అయితే రీప్లేస్ చేసుకోవాలి సేమ్ ఫోటోని. సో ఫస్ట్ ఫోటో పైన క్లిక్ చేస్తున్నాను, బ్లాక్ అండ్ వైట్ ఫోటో పైన. సో ఇక్కడ చూసారా, ప్లస్ స్టార్ బటన్ పైన క్లిక్ చేసుకొని ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. సేమ్ అదే విధంగా పైన ఉన్న ఫోటోని కూడా సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి స్టార్ బటన్ పైన క్లిక్ చేసుకొని ఫోటోని సెలెక్ట్ చేసుకొని ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా అయితే వస్తుంది. సేమ్ ఇదే విధంగా పైన ఉన్న ఫొటోస్ని కూడా రీప్లేస్ చేసుకోండి. సేమ్ ఇవ్వండి, ఫోటో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి సో ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ప్లస్ బటన్ పైన క్లిక్ చేసుకోండి. సో చూసారు కదా, ఈ విధంగానైతే ఫొటోస్ రీప్లేస్ చేసుకోవచ్చు సింపుల్గా. సో అన్ని ఫొటోస్ కూడా ఇదే విధంగా రీప్లేస్ చేసుకోవాలి. పెద్ద కష్టం ఉండదు, సింపుల్గా ఉంటుంది, 1 క్లిక్లో అయిపోతుంది. సో చూసారు కదా, ఈ విధంగా చేసుకోవచ్చు, సింపుల్గా ఉంటుంది. సేమ్ అలానే సెకండ్ ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. సో చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బ్యాక్గ్రౌండ్ ఫోటో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ బటన్ పైన క్లిక్ చేసుకొని సో మీకు కావాల్సిన ఫోటోని రీప్లేస్ చేసుకోండి. సో ఈ విధంగా వస్తుంది. సో చూసారు కదా, సో మీరు సైజ్ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకుంటే సెట్ అయిపోద్ది. సో చాలా సింపుల్గా ఉంటుంది, పెద్ద కష్టం ఉండదు. సో ఇలా మీ ఫొటోస్ని సెట్ చేసుకుంటే సెట్ అయిపోద్ది. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. సో మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.